భోగి అందరికీ. ఇప్పుడు భోగిని డిఫరెంట్‌గా సెలబ్రేట్ చేస్తారు కదా! ఒక్కొక్క సైడు. మా సైడ్ భోగిని ఎలా సెలబ్రేట్ చేస్తారో చూద్దామా? యాజ్ యూజువల్‌గా పొద్దున్నే 2 నుంచి భోగి మంటలేయడం స్టార్ట్ చేస్తారనమాట. మా సైడ్ అయితే భోగి రోజు నాన్ వెజ్ తింటాం మేము. పొద్దున్నే లేసి యాజ్ యూజువల్ తలంటుకొని తలస్నానాలు చేసేసి పొద్దున్నే అమ్మవారికి అంబిలి పోస్తాం పోలేరమ్మకి. అది మా సైడ్ భోగి రోజు చేస్తామన్నమాట. ఇలా ముద్దలు చేసి పెట్టి పూజిస్తాము అమ్మవారిని. తర్వాత ఇంట్లో ఎవరైనా పనిచేసే వాళ్ళు, పొలంలో పనిచేసే వాళ్ళు వాళ్ళందరినీ పిలిచి నాన్ వెజ్ పెట్టాలి. నాన్ వెజ్ అంటే ఇడ్లీ, చికెన్ సూప్ అదే మ్యాండేటరీ. ఇప్పుడు వాళ్ళందరూ కడుపు నిండా తిన్న తర్వాత వాళ్ళకి బట్టలు ఇంకా తాంబూలాలు అవన్నీ పెట్టి వాళ్ళకి యాజ్ ఏ రిటర్న్ గిఫ్ట్ లాగా ఇస్తారనమాట. ఇంకా ఈవినింగ్ అయిన తర్వాత చిన్న చిన్న కుడుములు అవన్నీ చేసి అమ్మవారికి కుంభం వేస్తాము. దాంట్లో కరవాడి పులుసు అయితే మ్యాండేటరీ ఖచ్చితంగా ఉంటుంది. కరవాడి పులుసు అంటే ఎండు చేపల పులుసు. ఇలా మా భోగిని ఏం చేస్తాం.